హాయ్ అండి, అందరికీ నమస్కారం. అయితే మనం నవరాత్రుల్లో మూడవ రోజు చంద్రఘంట అవతారం అండి. అంటే అమ్మవారు మూడవ అవతారం చంద్రఘంట. అయితే ఈ అవతారం ఎలా వచ్చింది, ఏంటి విశేషం ఏంటో ఇప్పుడు చూద్దామండి. దుర్గా అవతారాల్లో వైభవమైన నవదుర్గల్లో తృతీయ అవతారం చంద్రఘంటాదేవి. శరన్నవరాత్రుల్లో తదియ నాడు, అంటే పాడ్యమి విధియ తదియ కదా మూడవ రోజు, తదినాడు అమ్మ భక్తజనులకు ఈ చంద్రఘంటాదేవిగా దర్శనమిచ్చి తరింపచేస్తుంది. అయితే చంద్రఘంట అంటే అర్థం ఏంటో ఇప్పుడు చూద్దామండి. ఈ రూపాన అమ్మను ఆరాధించే వారికి శత్రుపీడలు నాశనం అవుతాయని, దుష్టపీడలు ఉండవని ప్రతీతి. సమరానికి సన్నద్ధురాలై ఉన్నట్టు కనిపించే ఈ అమ్మ భక్తజన రక్షకురాలిగా, సకల అభయ ప్రధాయినిగా, కరుణారస వాహినిగా పురాణములు వర్ణిస్తున్నాయి. చీడపీడ రాక్షస దుష్ట క్రూర గణాల మదం అణచటానికి అమ్మ దశభుజములతో ఖడ్గము, గద, ధనస్సు, త్రిశూలం, శరములు ధరించి సింహవాహనం అధిరోహించి సర్వసిద్ధంగా ఉంటుందట. ఘంటాకృతిలో ఉన్న అర్ధచంద్రుణ్ణి శిరస్సును ధరించి ఉండటం వలన ఈమెకు చంద్రఘంట అనే నామం కూడా ఏర్పడింది. ఈ తల్లి సమరరంగాన చేసిన ఘంటానాదానికి రాక్షస గణాల గుండెలు అవిసిపోయి ప్రాణభయంతో ఆ నాదానికి దూరంగా పరుగులు తీశారట. ఈ దేవి దేహం ఎలా ఉంటుందంటే సువర్ణమయ శోభితంగా ఉంటుంది. ఒక చేత కమండలం, మరొక చేత మందార పుష్పం, మరొక చేత పుష్పములతో గుచ్చిన జపమాల, మిగిలిన చేతుల్లో ఆయుధములు, మెడలోన పుష్పములతో విరాజిల్లే చంద్రఘంటాదేవి దివ్యస్వరూపం వీక్షించేందుకు దేవతలు సైతం తపిస్తారు. చంద్రఘంటాదేవి ఆరాధించే వారికి సత్కర్మల పట్ల అనురక్తి ఏర్పడుతుంది. వారి దేహము కాంతివంతమవుతుంది, ముఖవచ్చస్సు ఇనుమడిస్తుంది, బలము, ధైర్యము, స్థైర్యము, వీరత్వము కలుగుతాయి. వారి కంఠధ్వని దివ్య రవముగా ఉంటుంది. సుఖశాంతులతో నిర్భీతిని పొందుతారు. శరన్నవరాత్రిలో మూడవ రోజు చంద్రఘంటాదేవిని పూజించాలి. సాధకుడి మనస్సు ఆనాడు మణిపుర చక్ర ప్రవేశం చేస్తుందంట. ఆ తల్లి యొక్క సుందర మోహన దివ్య విగ్రహ దర్శనం లభిస్తుంది. అయితే పైన చెప్పిన విధంగా చంద్రఘంటాదేవిని ఆరాధించడం వల్ల మనకి కలిగే లాభాలేంటో, ఫలితం ఏంటో చూసాం కదా. అయితే కుంకుమ పూజ కూడా మనం చూపుడు వేలు అలాగే చిటికెన వేలు తగలకుండా 3 వేళ్ళతో మనమైతే కుంకుమ పూజ అయితే చేసి అమ్మవారి పాదాల దగ్గర అయితే మనం సమర్పించుకోవచ్చండి. అలాగే ఆ కుంకుమను మనం నుదుటిని ధరించవచ్చు. అయితే మనం నవరాత్రుల్లో మూడవ రోజు చంద్రఘంటాదేవిని అయితే మనం ఆరాధించాలండి. అలాగే అమ్మవారి ఆశీస్సులు అయితే పొందాలి. మనం కుంకుమ పూజ చేయాలి. అలాగే పసుపుతో అభిషేకం చేయాలి, కుంకుమ అభిషేకం చేయాలి. అమ్మవారి నామాలు, అమ్మవారి కవచం, దేవి ఖడ్గమాల ఇవన్నీ కూడా ప్రతిరోజు నిత్యం చదువుతూ అమ్మవారి ఆశీస్సులు అయితే పొందాలి. అలాగే దుర్గా సప్తశతి అని అంటారు కదండి. దుర్గా సప్తశతి అయితే మాత్రం మనం చదవాలండి. ఈ పురాణంలో దేవి మహత్యం గూర్చిన వర్ణన మనకు కనిపిస్తుంది. ఆ 700 శ్లోకాల్లో ఉంటుంది. దీన్నే మనం దుర్గా సప్తశతిగా వ్యవహరిస్తాం కదా. ఈ సప్తశతి అమ్మ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపంలో ప్రదర్శించిన లీలా వైభవములు అయితే వర్ణిస్తుంది కదా. అయితే మనం దుర్గా సప్తశతి చదవడం వల్ల ఏంటంటే మన మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి యొక్క స్వరూపము ఏ విధంగా ఉంటుందన్నది మనకి ఈ వైభవంలో తెలుసుకోవచ్చండి. అది శ్రద్ధగా చదువుకొని మన అమ్మవారి ఆశీస్సులు అయితే పొందాలి. అంటే మనం నవరాత్రులు చేసుకున్నప్పుడు మనం ఏంటంటే ఖచ్చితంగా దుర్గా సప్తశతి అన్నది ఖచ్చితంగా చదవాలండి. అలాగే భవానీ అష్టోత్తరం కూడా చదవాలి. అమ్మవారి పేరు భవానీ కదండి, భవానీ అష్టోత్తరం చదవాలి. అలాగే రాహుగ్రహ దోష పరిహార్థం దుర్గాదేవి ఆలయంలో మనం ఆ అమ్మవారికి ఎప్పుడు ఎలా దర్శనం చేసుకోవాలో కూడా ఈ వీడియోలోనైతే చెప్తానండి. రాహుదశ, అంతర్దశ జరుగుతున్న వారు ద్వాదశి, చతుర్దశి లేదా అమావాస్య రోజు పౌర్ణమి నందు శుక్రవారం నాడు దుర్గాదేవిని దర్శించుకుంటే రాహుగ్రహ దోషం నివారణ అవుతుంది. ఈ తిథులు వారంలందు సాయంత్రం వేళ దర్శనం అత్యంత శక్తివంతమైన అయినదని పండితులు కూడా సూచిస్తున్నారండి. అయితే మనం రాహుకాల దీపం అలాగే ఇవన్నీ చేస్తాం కదా.
అవేవి చేయకపోయినా అంటే అవి గుడిలోనే చేయాలి, ఇంట్లో చేయకూడదు. రాహుకాల దీపం ఇలాంటివన్నీ కూడా అది మనకు ఉన్నది అని తెలిసినప్పుడు మాత్రం ఖచ్చితంగా అయితే మనం దుర్గాదేవిని శుక్రవారం నాడైతే మాత్రం దర్శనం చేసుకోవాలండి. ఈ గ్రహ పీడల నుండి విముక్తి అయితే లభిస్తుంది. అయితే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.